భారతదేశానికి ఇప్పుడు బంగ్లాదేశ్ ఒక పెద్ద ముప్పుగా మారింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రెండు గ్రూపులు, ఒక గ్రూపు ప్రతిపక్షం, ఇంకో గ్రూపు అధికార పక్షం. అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ మీదన గత నెల రోజుల నుంచి దాడులు జరుగుతున్నాయి. దానికి ప్రతిగా అధికార పక్షం వాళ్ళు తిరగబడుతున్నారు. ఇది ఘర్షణ వాతావరణం ముదిరి దాదాపు 100 మంది దాకా ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. పరిస్థితులు అదుపు చేయలేమంటూ సైన్యం షేక్ హసీనాని దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పడం, దాంతో హసీనా భారత్కు వచ్చేసింది, భారత్ షెల్టర్ ఇస్తుంది. బట్ ఇప్పుడు అసలు సమస్య బంగ్లాదేశ్లో వీళ్ళ బ్రతుకులేంటి. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళందరూ అక్కడ అల్లకల్లోలం జరిగితే అక్కడ ప్రజలు ఎటు వచ్చేస్తారు, అందరూ భారత్ వైపుకి వచ్చేస్తారు. షెల్టర్ ఎక్కడ ఇవ్వాలి, భారత్ ఇవ్వాలి. ఎక్కువగా మనకి మళ్ళీ బెంగాలు, కేరళ, భారతదేశంలోకి ఈ చొరబాట్లు పెరిగిపోతాయి. వాళ్ళకి తిండి లేదు అని మనం ఇస్తాం, కానీ వాళ్ళు ఆ తర్వాత వచ్చి ఈ దేశ భౌగోళిక స్వరూపాన్ని మార్చేసుకుని తమ దేశంలాగా మార్చేసేటటువంటి ప్రక్రియ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడుతున్నది అదే. ఏ దేశానికి వెళ్ళి అక్కడ బ్రతుకు తెరువు కోసం, అక్కడ చావు బతుకుల మధ్యన వెళ్ళామని చెప్పినటువంటి వాళ్ళు ఆయా దేశాలని తమ గుప్పిడి పెట్టుకుని ఆ దేశంలో తమ మత రాజ్యాలు స్థాపించాలని కోరుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది ఒకనాడైతే కనుక బంగ్లాదేశ్లో ఇట్లాంటి సంఘర్షణ వాతావరణం వచ్చినటువంటి సందర్భంలో ఇందిరాగాంధీ జోక్యం చేసుకుని ఆ దేశాన్ని ముక్కలు చేసి, అంటే పాకిస్తాన్ నుంచి ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది. ఆనాటి బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంగా అమరవీరులైనటువంటి అక్కడ వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు ఇస్తానికి రిజర్వేషన్ పెడితేనే ఇప్పుడు ఈ రచ్చ నడుస్తున్నటువంటి వేళ మనకి చొరబాట్ల ముప్పు పెద్ద ఎత్తున ఉంటుంది, ప్రమాదకరంగా ఉంటుంది.